Hi everyone, and I am Sandeep, and you are watching Samyan's Academy. So in this session, we are going to discuss about ionic equilibrium. Let us start. So ionic equilibrium. So in this, we are going to discuss about electrolyte. So what is electrolyte? The substance which conduct electric current in its fused state or in its molten state is called ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఏదైనా సబ్స్టెన్స్ దాని ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నా కానీ లిక్విడ్ స్టేట్లో ఉన్నా కానీ సో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. సో ఏదైతే ఏ సబ్స్టెన్స్ అయితే లిక్విడ్ స్టేట్లో ఉండి ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని తన నుండి పాస్ చేస్తుందో అలో చేస్తుందో దాన్ని ఏమనాలి? ఎలక్ట్రోలైట్ అనాలి. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎలక్ట్రోలైట్కి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, వీక్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? 100% ఎలక్ట్రిసిటీని తన నుండి పాస్ చేయించుకోగలిగితే దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే 100% కాకుండా పార్షియల్గా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయితే దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఇట్స్ ఫ్యూజ్డ్ స్టేట్, అంటే అది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు కానీ లేదా మోల్టెన్ ఫామ్లో ఉన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకోండి. NaCl మీరు వాటర్లో కలిపితే దాన్ని యాక్వియస్ ఫామ్ అంటాము. అదే NaClని మీరు లిక్విడ్ ఫామ్లో అంటే జస్ట్ ఓన్లీ NaClని మీరు హీట్ చేస్తే అది మోల్టెన్ NaClగా మారుతుంది. సో దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఏ సొల్యూషన్లోనైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఆ సొల్యూషన్ని ఎలక్ట్రోలైట్ అంటాము. అది సొల్యూషన్ కావచ్చు లేదా ఫ్యూజ్డ్ స్టేట్. ఫ్యూజ్డ్ అంటే ప్యూర్ స్టేట్, ఓన్లీ వాటర్ మిక్స్ అవ్వకుండా ఉండే స్టేట్ని ఫ్యూజ్డ్ స్టేట్ అని అంటాం. ఓకే, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. సో వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ బై నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిజాల్వ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాల్ట్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తున్నారు అనుకుందాం. ఆ సాల్ట్ సొల్యూషన్లో మీరు సపోజ్ 100 మాలిక్యూల్స్ NaCl మాలిక్యూల్స్ని మీరు డిజాల్వ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 100 NaCl మాలిక్యూల్స్లో ఓన్లీ మొత్తం 100% NaCl డిసోసియేట్ అయ్యాయి అనుకోండి. Na+ గాను Cl- గాను అలా డిసోసియేట్ అయితే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు? 100 NaCls తీసుకుంటున్నారు. ఈ 100 NaCls కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి 100 Na+ అండ్ 100 Cl- అయాన్స్గా ఫామ్ అయ్యాయి అనుకోండి. అంటే మీరు డిజాల్వ్ చేసింది ఎంత? 100 మాలిక్యూల్స్. డిసోసియేట్ అయ్యే ఎంత? 100. అవుట్ ఆఫ్ 100 ఎంతైతే డిజాల్వ్ చేసావో అంత మొత్తం మీరు డిసోసియేట్ అయిపోతే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవ్వాలి? ఆల్ఫా వాల్యూ 1 అవ్వాలి. 100/100 ఆల్ఫా వాల్యూ 1 అయ్యాయి. సపోజ్ ఏదైనా స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకోండి, సిల్వర్ క్లోరైడ్ ఇక్కడ 100 బదులుగా సో ఎన్ని NaCls 100 తీసుకున్నారు కదా NaCls, అలాగే 100 సిల్వర్ క్లోరైడ్ సాల్ట్ మాలిక్యూల్స్ తీసుకోండి. 100 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సిల్వర్ క్లోరైడ్ 100 మాలిక్యూల్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 100 మాలిక్యూల్స్, ఓకే, అవుట్ ఆఫ్ 100 ఆల్ఫా వాల్యూ నేను చెక్ చేస్తున్నా, ఓన్లీ 20 మాలిక్యూల్సే డిసోసియేట్ అయినాయి. ఇప్పుడు అంటే కంప్లీట్గా డిసోసియేషన్ జరిగిందా? ఇక్కడ జరగలేదు. మీరు తీసుకుంది ఎంత? 100 తీసుకున్నారు. ఆ 100లో ఓన్లీ 20 మాలిక్యూల్స్ మాత్రమే డిసోసియేట్ అయ్యాయి. అంటే ఆల్ఫా వాల్యూ మీకు ఎంత వస్తుంది? 20/100 అండ్ 2/10 అంటే ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. అంటే 100 AgCl మాలిక్యూల్స్లో ఎన్ని AgCl మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యాయి? ఓన్లీ 20%. 20 Ag+ ఫామ్ అయ్యాయి అండ్ 20 Cl- అయాన్స్ వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి? అవుట్ ఆఫ్ 100లో ఓన్లీ 20 సిల్వర్ క్లోరైడ్ మాలిక్యూల్స్ మాత్రమే డిసోసియేట్ అయ్యాయి. అంటే ఆల్ఫా వాల్యూ ఎప్పుడు ఏమొస్తుంది? 20/100 అంటే 0.2. సో ఆల్ఫా వాల్యూ 1 కంటే తగ్గితే, ఇఫ్ ఆల్ఫా వాల్యూ ఈస్ లెస్ దెన్ 1, దట్ ఇండికేట్స్ వీక్ ఎలక్ట్రోలైట్. ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్ వాట్ ఈస్ ఆల్ఫా వాల్యూ? ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్ ఆల్ఫా వాల్యూ ఈస్ లెస్ దెన్ 1. ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వాట్ ఈస్ ఆల్ఫా వాల్యూ? ఆల్ఫా వాల్యూ ఈస్ 1 ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అర్థమైంది కదా? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవుతాయి. మీరు 100% మొత్తం డిసోసియేషన్ జరుగుతుంది. ఏం మిగలకుండా అయాన్స్ అవి అయాన్స్గా స్ప్లిట్ అవుతాయి. డిసోసియేట్ అవ్వడం అంటే విడిపోవడం, అయాన్స్గా స్ప్లిట్ అవ్వడం. 100 NaCl మాలిక్యూల్స్ 100 Na+ అయాన్స్ గాను 100 Cl- అయాన్స్ గాను స్ప్లిట్ అయితే దాన్ని ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? అప్పుడు 1 అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, electrolyte. So electrolyte depends on its ionization. Electrolytes are classified into how many types? 2 types, strong electrolyte and weak electrolyte. So strong electrolyte ante entante which undergoes complete ionization. The solution or the substance which undergoes complete ionization is called as strong electrolyte. ఓకే, కంప్లీట్గా డిసోసియేట్ అయితే దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ ఏముంటుంది? 1 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్, ఆల్ స్ట్రాంగ్ బేసెస్. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్,
ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ వీక్ ఎలక్ట్రోలైట్? ద సబ్స్టెన్స్ ఆర్ ఎలక్ట్రోలైట్ విచ్ అండర్గోస్ పార్షియల్ అయోనైజేషన్. పార్షియల్ అయోనైజేషన్ అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవ్వకపోవడం. ఇప్పుడు 100 తీసుకున్నారు, 100లో ఓన్లీ 20% కానీ 30% కానీ మాత్రమే డిసోసియేట్ అయితే దాన్ని ఏమంటాము? పార్షియల్ అయోనైజేషన్ అని అంటాం. సో వీక్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్స్ ఆల్ వీక్ యాసిడ్స్, ఆల్ వీక్ బేసెస్, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. వీక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కార్బోనిక్ యాసిడ్, ఆల్ ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్ కావచ్చు, ఫార్మిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఇవన్నీ కూడా కార్బన్ హైడ్రోజన్ రిలేటెడ్ యాసిడ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ యాసిడ్స్. అవన్నీ కూడా వీక్ యాసిడ్స్. HCN హైడ్రోజన్ సైనైడ్, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్. నెక్స్ట్ వీక్ బేసెస్, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియా ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద వీక్ బేసెస్. అండ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్ అండ్ సిల్వర్ బేరియం సల్ఫేట్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్కి ఎగ్జాంపుల్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్ సాల్ట్ NaCl ఉంది, మీరు ఎంత వేస్తే అంత మొత్తం డిసోసియేట్ అయింది అనుకోండి, అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి డిసోసియేట్ అయింది. డిసోసియేట్ అవన్నీ సాల్ట్స్ ఉంటాయి కదా, సపోజ్ 2 స్పూన్స్ వేస్తారు, అందులో 1 స్పూన్ మాత్రమే డిజాల్వ్ అయ్యింది, అంటే 2 స్పూన్స్ని డిజాల్వ్ చేస్తారు, అందులో 1 స్పూన్ మాత్రమే అయాన్స్గా డిసోసియేట్ అయింది, ఇంకో 1 స్పూన్ సాల్ట్ అలాగే ఉంది, దాన్ని ఏమనాలి? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. అని మీకు ఎలా తెలుస్తుంది? వాటర్లో ఆ సాల్ట్ ఇంకా అలాగే మిగిలి ఉంటుంది కరగకుండా, దాన్ని స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అని అనాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఈ లెసన్లో మనం ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్ గురించి చూస్తున్నాం. ఆ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ, డిసోసియేషన్ కాన్స్టెంట్, ఆల్ఫా అంటే ఇక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందో చూద్దాం. టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు అలా సాల్ట్ వేస్తూ పోతే కొద్ది తర్వాత, అంటే మీరు సాల్ట్ వేసిన కొద్ది సమయానికి కొంత సాల్ట్ అలా కరగకుండా అలాగే మిగిలిపోయి ఉంటుంది. దాన్ని మీరు టెంపరేచర్ అప్లై చేశారనుకోండి, అంటే హీట్ ఇచ్చారు, దానికి హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఆ హీట్తో ఆ కరగని సాల్ట్ కూడా ఈజీగా కరిగిపోతుంది, డిసోసియేట్ అవుతుంది. అంటే టెంపరేచర్తో పాటు డిసోసియేషన్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? టెంపరేచర్తో పాటు పెరుగుతుంది, రైట్? అంటే టెంపరేచర్, విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆల్ఫా వాల్యూ ఇంక్రీజెస్, అంతే కదా. ఇప్పుడు ఏదైనా కరగకుండా మిగిలి ఉన్న సాల్ట్ని మీరు ఆ వాటర్లో వేసినప్పుడు దాన్ని ఇంకా కరిగించాలి అంటే మీరు దాన్ని హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది వెంటనే డిజాల్వ్ అయిపోతుంది, అంటే డిసోసియేట్ అయిపోతుంది. ఓకే, ఆ డిజాల్వ్ అయింది. యాక్చువల్గా డిజాల్వ్ అవ్వడం అంటే వాటర్లో వేయడం, డిజాల్వ్ అవ్వడం అంటే వాటర్లో జస్ట్ దాన్ని మనం యాడ్ చేసాం. ఆ యాడ్ చేసిన సాల్ట్ అనేది కంప్లీట్గా అయాన్స్గా డిసోసియేట్ అయితేనే అది డిసప్పియర్ అవుతుంది. అది అయాన్స్గా డిసోసియేట్ అవ్వకుండా అలాగే ఉండింది అనుకోండి, అది అలాగే ఉండిపోయింది, డిసోసియేట్ అవ్వలేదని అర్థం. అది ఎప్పుడు డిసోసియేట్ అవుతుంది? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు, అంటే మీరు హీట్ చేసినప్పుడు ఆ సాల్ట్ కూడా ఈజీగా కరిగిపోతుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? అప్పుడు ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్, కాన్సన్ట్రేషన్ ఆర్ డైల్యూషన్. కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే, అంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? ఏదైనా వాటర్ని మీరు యాడ్ చేసినప్పుడు, అంటే డైల్యూట్ చేసినప్పుడు అయితే, లేదా టెంపరేచర్ని ఇచ్చినప్పుడు, లేదా ఎక్కువ వాటర్ని యాడ్ చేసినప్పుడు. ఎక్కువ వాటర్ని యాడ్ చేసినప్పుడు ఆ కరగకుండా మిగిలిపోయిన సాల్ట్ కూడా ఈజీగా కరిగిపోతుంది. అంటే అపాన్ డైల్యూషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అపాన్ డైల్యూషన్ ఆల్ఫా వాల్యూ ఈస్ ఇంక్రీజెస్. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్. ఆ సొల్యూట్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్టా లేకపోతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటా, ఆ నేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. అండ్ సాల్వెంట్ యొక్క నేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది వీక్ యాసిడా, వీక్ బేసా, స్ట్రాంగ్ యాసిడా, స్ట్రాంగ్ బేస్డా, ఎలాంటి సాల్వెంట్, సో దానిపైన కూడా ఆల్ఫా వాల్యూ డిపెండ్ అవుతుంది. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నౌ ఆస్వాల్డ్స్ డైల్యూషన్ లా. సో ఈ లా ప్రకారం ఆల్ఫా వాల్యూ అనేది కాన్సన్ట్రేషన్ పైన ఎలా డిపెండ్ అవుతుందో ఈ ఈక్వేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సరే, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్ అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవ్వదు. చూడండి, ఒక AB అనే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం, వాటర్లోని మీరు డిజాల్వ్ చేస్తారు. డిజాల్వ్ చేశాక అది ఏమవుతుంది? ఆ AB అనే సాల్ట్ A+ అండ్ B- అయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. కంప్లీట్గా స్ప్లిట్ అవుతున్నాయి అన్ని మాలిక్యూల్స్. AB అనేవి కంప్లీట్గా స్ప్లిట్ అవ్వట్లేదు, అందులో కొన్ని మాత్రమే స్ప్లిట్ అవుతున్నాయి. ఆ కొన్ని ఏంటి? C కాన్సన్ట్రేషన్లో ఆ C ఆల్ఫా అనే పర్సెంట్ మాత్రమే డిసోసియేట్ అవుతుంది. ఆ C ఆల్ఫా అనే పర్సెంటేజ్ మాత్రమే ఇక్కడ ఫామ్ అవుతుంది. C ఆల్ఫా మోల్స్ మాత్రమే B- A+లు ఫామ్ అవుతున్నాయి.
ఓకేనా. సో అవుట్ ఆఫ్ సిలో సి ఆల్ఫా డిసోసియేట్ అయిపోయింది, సి ఆల్ఫా ఫామ్ అయింది, సి ఆల్ఫా ఏ ప్లస్ అయాన్స్ ఫామ్ అయ్యాయి, సి ఆల్ఫా బి మైనస్ అయాన్స్ ఫామ్ అయ్యాయి. అప్పుడు మీకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఎలా రాయాలో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఎలా రాస్తారు, కేసీ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి. సో ఇది ఎలా రాస్తారు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఎంత ఉంది మనకి ఇక్కడ, సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి. ఇక్కడ సిని నేను కామన్ తీసాను, సిని కామన్ తీసి ఏం రాయొచ్చు ఇక్కడ, సి ఆఫ్ 1 మైనస్ ఆల్ఫాగా రాయొచ్చు. దెన్ కేసీ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, కేసీ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే. సో ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా రాస్తాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ రాస్తాం ఎప్పుడైనా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కేసీ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే. ఇఫ్ ఆల్ఫా వాల్యూ ఈస్ లెస్ దాన్ 1, ఆల్ఫా వాల్యూ అనేది చాలా 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 తక్కువ ఉందంటే అది ఏ ఎలక్ట్రోలైట్ని ఇండికేట్ చేస్తుంది, వీక్ ఎలక్ట్రోలైట్ని ఇండికేట్ చేస్తుంది. ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ అయిందనుకున్నప్పుడు 1 మైనస్ ఆల్ఫాని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, దాన్ని ఈక్వల్ టు 1గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో అప్పుడు 1 మైనస్ ఆల్ఫాని 1గా కన్సిడర్ చేస్తే రిమైనింగ్ ఈక్వేషన్ ఏమవుతుంది, కేసీ ఈక్వల్ టు సి ఇంటూ ఆల్ఫా స్క్వేర్. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ కేసీ బై సి. కేసీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆల్ఫా వాల్యూ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పైన. సో ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ సి, అంటే ఆల్ఫా ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ 1 బై సి, ఆర్ ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకే. ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, లేదా ఇలా కూడా చదవచ్చు, ఆల్ఫా ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై సి. అంటే ఏంటి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాల్యూ తగ్గితే, కాన్సన్ట్రేషన్ వాల్యూ డిక్రీజ్ అయితే ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఇప్పుడు షుగర్ సొల్యూషన్ని మీరు తయారు చేశారు. ఓకే. దాని యొక్క స్వీట్నెస్ ఎప్పుడు తగ్గుతుంది, ఒక వాటర్ని మీరు ఎక్కువ యాడ్ చేసినప్పుడు దాని స్వీట్నెస్ తగ్గుతుంది. అంటే మీరు డైల్యూట్ చేస్తున్నారు, డైల్యూట్ చేస్తున్నప్పుడు ఆ స్వీట్నెస్ అనేది కాన్సన్ట్రేషన్ ఇండికేట్ చేస్తుంది. స్వీట్నెస్ తగ్గడం అంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, వాటర్ని మీరు ఎక్కువ యాడ్ చేస్తున్నప్పుడు. వాటర్ ఎక్కువ యాడ్ అయినప్పుడు ఆ కరగకుండా మిగిలిపోయిన షుగర్ మాలిక్యూల్స్ కూడా ఏమవుతాయి, డిసోసియేట్ అయ్యి కరిగిపోయి డిసపియర్ అవుతాయి. అంటే ఏమవుతుంది, వాటర్ని మీరు అడిషనల్గా యాడ్ చేస్తూ పోతుంటే అపాన్ డైల్యూషన్ వాట్ విల్ హ్యాపెన్, ఆల్ఫా వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్. సో అపాన్ dilution concentration decreases, alpha value increases. So here you have to remember this formula, Kc equal to C into alpha square. Kc అనేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్ గివెన్ కాన్సన్ట్రేషన్, సి అంటే దాన్ని ఎంత కాన్సన్ట్రేషన్ ఇనిషియల్గా ఇచ్చారో అది, అండ్ ఆల్ఫా స్క్వేర్ అనేది డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకే. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు రూట్ ఓవర్ కేసీ బై సి. ఈ ఫార్ములా పైన బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్. వాట్ ఈస్ కామన్ అయాన్ ఎఫెక్ట్? లెట్ us see now. The degree of dissociation of weak electrolyte is further suppressed by the addition of strong electrolyte having common ion with weak electrolyte. అంటే దీని అర్థం ఏంటంటే, ఆల్ఫా వాల్యూ, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే దానికి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసినప్పుడు. ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసి ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క అయాన్, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క అయాన్ రెండిట్లో ఒక కామన్గా ఒక అయాన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ తగ్గుతుంది. ఓకే. నౌ యు సీ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఫర్దర్ సప్రెస్డ్. వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది, బై ద అడిషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. దానికి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసినప్పుడు. అది ఎలా ఉండాలి, ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఆ వీక్ ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్తో కామన్గా ఒక అయాన్ ఉండాలి. ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ హ్యావింగ్ కామన్ అయాన్ విత్ వీక్ ఎలక్ట్రోలైట్. ఓకే. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఒక కామన్ అయాన్ కూడా ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 1. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్. బై ద అడిషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ టు అమోనియం హైడ్రాక్సైడ్, ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఈస్ డిక్రీజ్డ్. ఏం చేస్తున్నాము, అమోనియం క్లోరైడ్ అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, దీన్ని దేనికి యాడ్ చేస్తున్నాము, వీక్ ఎలక్ట్రోలైట్ అమోనియం హైడ్రాక్సైడ్కి యాడ్ చేస్తుంటే అప్పుడు దేని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ తగ్గిపోతుంది, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందో ఒక్కసారి అందరు ఇలా వినండి. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ హియర్. అమోనియం హైడ్రాక్సైడ్ ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఈక్విలిబ్రియంని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా డిసోసియేట్ అవ్వదు అండ్ కొంత పర్సెంటేజ్ మాత్రమే డిసోసియేట్ అవుతుంది. అందులో కొంత పర్సెంట్ అమోనియా ప్లస్ గాను అండ్ OH మైనస్ అయాన్స్ గాను ఫామ్ అవుతాయి.
ఓకే, ఇది వీక్ ఎలక్ట్రోలైట్ని మీరు వీక్ ఎలక్ట్రోలైట్ రియాక్షన్ రాసినప్పుడు ఎప్పుడు కూడా 2 యారో మార్క్స్ పెట్టండి, ఎందుకంటే ఇవి ఈక్విలిబ్రియంని ఎస్టాబ్లిష్ చేస్తాయి. అన్డిజాల్వ్డ్ ఫామ్కి డిజాల్వ్డ్ ఫామ్కి ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి నేను ఏం యాడ్ చేస్తున్నాను, అమోనియం క్లోరైడ్ అనే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అమోనియం క్లోరైడ్ సాల్ట్ ఎలా డిసోసియేట్ అయింది, అమోనియా ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్ గాను డిసోసియేట్ అయింది. ఇప్పుడు చూడండి, విచ్ వన్ ఈస్ కామన్ అయాన్ హియర్ ఇన్ దిస్ టూ, విచ్ వన్ ఈస్ కామన్ అయాన్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సే విచ్ వన్ ఈస్ కామన్ అయాన్. యా, NH4 ప్లస్ అయాన్ ఇస్ అ కామన్ అయాన్. మీరు ఆల్రెడీ లిషాట్లియర్ ప్రిన్సిపల్ తెలుసు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ పెరిగినా లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ పెరిగినా ఏమవుతుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ పెరిగాయి అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగితే రియాక్షన్ ఎటువైపు మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, రియాక్టెంట్ వైపుకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పెరిగాయి అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పెరిగితే రియాక్షన్ ఎటువైపు మూవ్ అవుతాయి, ఆ కాన్సన్ట్రేషన్ తగ్గే డైరెక్షన్లో అంటే ప్రొడక్ట్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో రియాక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కామన్ అయాన్గా ఏది ఉంది, అమోనియం ప్లస్ ఉంది. అంటే మీరు చూడండి, ఇవన్నీ కూడా ఒకే బాక్స్లో అంటే ఒకే క్లోజ్డ్ కంటైనర్లో ఉన్నాయి. ఆ కంటైనర్లో ఏమేమి ఉన్నాయి, అమోనియం హైడ్రాక్సైడ్ ఉంది, అమోనియం ప్లస్ ఉంది, OH మైనస్ ఉంది. మీరు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కొన్ని డ్రాప్స్ యాడ్ చేశారు కదా, సో అలా యాడ్ చేసినప్పుడు వచ్చిన అమోనియం క్లోరైడ్ ఏమైంది, అమోనియం ప్లస్ అండ్ Cl మైనస్గా డిసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు దేని యొక్క కాన్సన్ట్రేషన్స్ పెరిగాయి, అమోనియం ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ పెరిగాయి. NH4 ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంటే ఎటువైపు ఉంది NH4 ప్లస్ అయాన్, ప్రొడక్ట్ వైపు ఉందా రియాక్టెంట్ వైపు ఉందా, ప్రొడక్ట్ వైపు ఉంది. ఓకే, అంటే ప్రొడక్ట్ వైపు అంటే మీకు ఏ సైడ్ అది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ప్రొడక్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే రియాక్టెంట్, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది. ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది కాబట్టి అకార్డింగ్ టు లిషాట్లియర్ ప్రిన్సిపల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయితే అది ఎటువైపు మూవ్ అవుతుంది, రియాక్టెంట్స్ వైపుకి మూవ్ అవుతుంది. అంటే డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఎటువైపు ఉంటుంది, రియాక్టెంట్ వైపుకి మూవ్ అవుతుంది. అంటే ఈ అమోనియం ప్లస్, ఈ ఫామ్ అయిన అమోనియా ప్లస్, ఈ కొత్తగా వచ్చిన అమోనియా ప్లస్ మళ్ళీ ఏమవుతుంది, OH మైనస్ అయాన్స్తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ తిరిగి అమోనియం హైడ్రాక్సైడ్గా ఫామ్ అవుతుంది. అంటే డిసోసియేషన్ ఏమవుతుంది, ఫర్దర్గా ఏమైంది, సప్రెస్ అయిపోయి మళ్ళీ అసోసియేట్ ఫామ్లోకి బ్యాక్ వెళ్ళిపోయింది రియాక్షన్. అర్థమవుతుందా మీకు? అలా ఫామ్ అయిన అమోనియా ప్లస్ మళ్ళీ ఏమైంది, అమోనియం ప్లస్ ఇలా కామన్గా వచ్చిన అమోనియం ప్లస్ మళ్ళీ ఏమైంది, వీటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఈ అమోనియం ప్లస్ మళ్ళీ ఇక్కడ మిగిలి ఉన్న OH మైనస్ అయాన్తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది రియాక్షన్, అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. అంటే ఏంటి, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏమైంది, ఫర్దర్గా సప్రెస్ అయింది, ఇంకా సప్రెస్ అయింది. ఓకే, ఎందుకు, దానికి ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, కామన్ అయాన్ ఉన్న స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ దాన్ని యాడ్ చేయడం వల్ల వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ ఫర్దర్గా ఏమైంది, సప్రెస్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, బై ద అడిషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని దేనికి యాడ్ చేస్తున్నాము, ఎసిటిక్ యాసిడ్ వీక్ ఎలక్ట్రోలైట్కి యాడ్ చేస్తున్నాం. అప్పుడు దేని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గిపోతుంది, ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈస్ డిక్రీజెస్. ఆల్ఫా వాల్యూ తగ్గిందంటే అది మళ్ళీ అసోసియేట్ ఫామ్లోకి వస్తున్నట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, when you dissolve in the water, acetic acid dissociate into 2 ions, acetate ions and H plus ions, CH3CO minus and H plus ions గా డిసోసియేట్ అవుతుంది. ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి సో ఆల్రెడీ ఎసిటిక్ యాసిడ్కి అండ్ ఈ అయాన్స్కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందులో మీకు CH3COH అన్డిజాల్వ్డ్ ఫామ్లో ఉంటాయి అండ్ కొన్ని CH3COH మాలిక్యూల్స్ డిసోసియేట్ ఫామ్లోకి మారిపోతాయి. అది ఎలాగంటే CH3CO మైనస్ అండ్ H plus అయాన్స్గా విడిపోతాయి. దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నాం, సో ఫర్ టు దిస్ వీక్ ఎలక్ట్రోలైట్ వీఆర్ యాడింగ్ దిస్ HCl స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ and this HCl is dissociated into H plus ions and Cl minus ions. H plus ions and Cl minus ions గా అవి డిసోసియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, అండ్ ఇక్కడ కామన్గా ఉన్న అయాన్ ఏది, మనకి కామన్గా ఉన్న అయాన్ ఏది ఏంటి, కామన్గా ఉన్న అయాన్ ఏంటి, H plus అయాన్ అనేది కామన్గా ఉంది. అంటే ఏంటి,
ఇప్పుడు దేని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది మీకు ఇవన్నీ కూడా ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఉన్నాయి, రైట్? సో దానికి మీరు ఏం యాడ్ చేస్తారు? CH3COOH యాడ్ చేస్తారు. CH3CO మైనస్ CH3COH ఉంది, CH3COH కాస్త CH3CO మైనస్ అండ్ H+గా డిసోసియేట్ అయింది. HCl H+ అండ్ Cl మైనస్ అయాన్స్గా డిసోసియేట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్డ్ కంటైనర్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క ఇప్పుడు కామన్గా వీక్ ఎలక్ట్రోలైట్తో ఉన్న కామన్ అయాన్ ఏది? ఇక్కడ H+ అనేది కామన్గా ఉంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో కూడా H+ ఉంది అండ్ వీక్ ఎలక్ట్రోలైట్లో కూడా H+ ఉంది. మీకు ఇప్పుడు ఏమైంది? H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంటే అకార్డింగ్ టు లీసాట్లియర్ ప్రిన్సిపల్ ప్రొడక్టివ్ వైపు కాన్సన్ట్రేషన్ పెరిగితే రియాక్షన్ ఎటువైపు మూవ్ అవ్వాలి? ప్రొడక్ట్ వైపు పెరిగింది, ఎటువైపు మూవ్ అవుతుంది? రియాక్టెంట్ వైపుకి మూవ్ అవుతుంది. మళ్ళీ అలా ఫామ్ అయిన H+ అయాన్స్ CH3CO మైనస్ అయాన్స్తో రియాక్ట్ అయిపోయి ఓకే మళ్ళీ CH3COH మాలిక్యూల్స్ని తిరిగి ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి? CH3COH ఆల్రెడీ డిసోసియేట్ ఫామ్లో ఉన్న CH3COH కాస్త మళ్ళీ అసోసియేటెడ్ ఫామ్లోకి మారిపోయింది. అంటే మళ్ళీ తిరిగి CH3COH మాలిక్యూల్ తిరిగి బ్యాక్ ఫామ్ అయ్యాయి. అంటే అయాన్స్గా ఉన్న CH3CO మైనస్ H+ కూడా మళ్ళీ ఏమైంది? తిరిగి బ్యాక్ ఫామ్ అయింది. ఓకేనా? సో ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. వీక్ ఎలక్ట్రోలైట్లో ఏదైతే కామన్గా లేదో దాని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ H+ అయాన్స్ ఫామ్ అయినాయి. ఓకే, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇంక్రీజ్ అయినాయి. అప్పుడు అలా పెరిగిన H+ అయాన్స్ వేటితో రియాక్ట్ అవ్వాలి? కామన్ అయాన్గా లేనటువంటి రియాక్టెంట్ ఏది? ప్రోడక్ట్ ఏది? CH3COO మైనస్. దీంతో H+ అయాన్స్ రియాక్ట్ అయ్యి ఆ CH3CO మైనస్ యొక్క అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే రియాక్షన్లో ఏదైతే కామన్గా లేదో దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఏ రకంగా తగ్గిపోతుంది? అలా ఎక్కువగా ఫామ్ అయిన H+ అయాన్స్ CH3CO మైనస్ అయాన్స్ తోటి రియాక్ట్ జరిగి CH3COH మాలిక్యూల్గా తిరిగి అసోసియేట్ అవుతాయి. ఓకేనా? సో ఆ విధంగా CH3COH యొక్క అసోసియేషన్ మళ్ళీ ఏమైంది? పెరిగిపోయింది. అంటే డిసోసియేషన్ నుంచి అసోసియేషన్లోకి వచ్చేసింది. అంటే మనకి కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకి ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ తగ్గడం. ఎప్పుడు తగ్గుతుంది అంటే దానికి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసినప్పుడు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసినప్పుడు అంటే ఎలా ఉండాలి? ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్తో కామన్ అయాన్గా ఉండాలి. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్లో ఒక అయాన్ కామన్గా ఉన్నప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫా వాల్యూ అనేది ఫర్దర్గా ఇంకా తగ్గిపోతుంది, రైట్? సో ఇక్కడ చూడండి ఎలా తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో బై ద అడిషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. మీకు తెలుసు సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటా వీక్ ఎలక్ట్రోలైటా? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. దేనికి యాడ్ చేస్తున్నాం? వీక్ ఎలక్ట్రోలైట్ అయినా వీక్ బేస్కి యాడ్ చేస్తున్నాం. అంటే అమోనియం హైడ్రాక్సైడ్కి దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ అంటే ఏదైతే వీక్ ఎలక్ట్రోలైట్ ఉంటుందో దాని యొక్క ఆల్ఫా వాల్యూ తగ్గిపోతుంది. అంటే డిసోసియేషన్ ఫామ్లో నుంచి మళ్ళీ తిరిగి బ్యాక్ అసోసియేట్ ఫామ్లోకి వస్తుంది. చూడండి, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ కాబట్టి ఇందులో కొంత పర్సెంటేజ్ మాత్రమే అయాన్స్గా మారుతాయి. NH4+ అండ్ OH-. అంటే ఇప్పుడు NH4+ అయాన్స్ డిసోసియేటెడ్ అండ్ NH4+ అండ్ OH- అంటే డిసోసియేటెడ్ ఫామ్లో ఉన్నవి. NH4OH అనేవి అసోసియేట్ ఫామ్లో ఉంది. అంటే అన్డిజాల్వ్డ్ ఫామ్లో ఉన్నదానికి అండ్ డిజాల్వ్డ్ ఫామ్లో ఉన్నదానికి మధ్యలో ఏమవుతుంది? ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. డిజాల్వ్డ్ అంటే ఏంటి? డిసోసియేట్ ఫామ్లో ఉన్న వాటికి అసోసియేట్ ఫామ్లో ఉన్న దానికి ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయింది. దీనికి నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని నేను యాడ్ చేస్తున్నా. ఓకే, దెన్ సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ అయాన్స్ లైక్ Na+ అండ్ OH- అయాన్. అండ్ ఇన్ దిస్ two reaction you observe here, which one is a common ion here? Which one is common ion? Yes, very good. OH- ion is a common ion. These are the common ion. ఓకే, ఈ OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైంది? ప్రొడక్ట్స్ వైపు. OH- అయాన్స్ ఎటు వైపు ఉన్నాయి? ప్రొడక్ట్స్ వైపు ఉన్నాయి. అంటే OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైంది? ఇక్కడ పెరిగింది. OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే మళ్ళీ ఆ పెరిగిన OH- అయాన్స్ వేటితో రియాక్ట్ అవ్వాలి? NH4+తో రియాక్ట్ అవ్వాలి. OH- అయాన్స్ NH4+తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది రియాక్షన్. మళ్ళీ తిరిగి అమోనియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసింది. అంటే అమోనియం హైడ్రాక్సైడ్ స్ప్లిట్ అయ్యే బదులు మళ్ళీ కలిసి మళ్ళీ అసోసియేట్ ఫామ్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆల్ఫా వాల్యూ ఏమైంది? ఆల్ఫా వాల్యూ డిక్రీజ్ అయింది. ఆల్ఫా వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? అయాన్స్గా స్ప్లిట్ అయినప్పుడు. ఆల్ఫా వాల్యూ ఎప్పుడు తగ్గుతాయి? ఆ అయాన్స్ కలిసి మళ్ళీ తిరిగి మాలిక్యూల్గా ఫామ్ అయినప్పుడు ఆల్ఫా వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఆల్ఫా ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే అమోనియం హైడ్రాక్సైడ్ది తగ్గిపోయింది. ఇంకొక అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. ఏంటి? ద అయాన్ విచ్ ఈస్ నాట్ ఇన్ కామన్.
ఇందులో కామన్గా లేని అయాన్ అనేది వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క అయాన్ అయి ఉండాలి, కామన్గా లేని అయాన్ అయి ఉండాలి, అది వీక్ ఎలక్ట్రోలైట్కి చెందింది అయి ఉండాలి. ఓకే, దట్ బిలాంగ్స్ టు వీక్ ఎలక్ట్రోలైట్ విచ్ ఇస్ నాట్ కామన్ ఇన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, అంటే విచ్ ఇస్ నాట్ కామన్ ఇన్ ద సొల్యూషన్. ఏది వీక్ ఎలక్ట్రోలైట్గా ఉండి కామన్గా లేనటువంటి అయాన్ ఏది ఇందులో? NH4+ అయాన్. ఈ NH4+ ఏమవుతుంది? ఎక్కువగా ఫామ్ అయిన OH- అయాన్స్తో రియాక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ NH4OH బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఆల్ఫా వాల్యూ ఏంది ఫర్దర్గా సప్రెస్ అయిపోయింది, దాంతోపాటు ఇది ఏదైతే కామన్గా లేదో ఆ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయింది. ఓకే, దీనివల్ల pH అనేది ఎలా వ్యారీ అవుతుందో ఒకసారి చూద్దామండి. లాస్ట్ కేసులో కూడా pH ఎలా వ్యారీ అయిందో చూద్దాం. ఇక్కడ ఏమైంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయ్యాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఇంక్రీజ్ అయితే pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది, తెలుసు కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ డిక్రీజ్ అయినాయి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ తగ్గిపోయినాయి. ఎలా తగ్గిపోయినాయి? ఈ OH- ఫామ్ అయిన OH- అన్ని మళ్ళీ NH4+తో రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోయింది కదా, అంటే OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. OH- అయాన్స్ ఎక్కువ ఉంటే బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, H+ అయాన్స్ ఎక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్ ఉంటాయి. OH- అయాన్స్ తగ్గిందంటే బేసిక్ నేచర్ తగ్గి ఎసిడిక్ నేచర్ పెరిగినట్టే కదా. ఓకేనా? సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ డిక్రీజ్ అవుతున్నాయి, pH వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇంకొకటి కూడా తగ్గుతుంది, ఏదైతే కామన్గా లేదో ఆ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇందులో డిక్రీజ్ అవుతుంది. లాస్ట్ కేసులో కూడా చూడండి, ఇక్కడ ఏమైంది? H+ అయాన్స్ ఎక్కువ ఫామ్ అయినాయి కదా. సో H+ అయాన్స్ ఫామ్ అయిన H+ అయాన్స్ మళ్ళీ ఏమైనాయి? ఆ ఎసిటేట్ అయాన్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళాయి రియాక్షన్, అంటే ఎసిటేట్ మాలిక్యూల్గా మారిపోయింది. అంటే H+ అయాన్స్ ఏమవుతున్నాయి? H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే ఎసిడిక్ నేచర్ తగ్గినట్టే కదా. ఎసిడిక్ నేచర్ తగ్గిందంటే pH వాల్యూ పెరిగినట్టు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ డిక్రీజెస్ అండ్ pH వాల్యూ ఇంక్రీజెస్. మీకు తెలుసు కదా, pH వాల్యూ 0 to 14 ఉంటుంది. 0 to 7 ఉంటే ఎసిడిక్ నేచర్ అండ్ 7 to 14 ఉంటే బేసిక్ నేచర్, అండ్ ఇన్ బిట్వీన్ 0 to 7 ఉన్నది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. pH వాల్యూ 1 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, అది pH వాల్యూ 5 or 6 ఉంటే అది వీక్ యాసిడ్. ఓకేనా? సో pH వాల్యూ తక్కువ ఉంటే మోర్ ఎసిడిక్ నేచర్. అంటే ఇక్కడ ఏమైంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ తగ్గింది కాబట్టి H+ అయాన్స్ తగ్గితే దాని యొక్క ఎసిడిక్ నేచర్ కూడా తగ్గినట్టు. సో ఎసిడిక్ నేచర్ తగ్గిందంటే pH వాల్యూ పెరుగుతుంది. ఓకే, సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి అడుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, ఖచ్చితంగా అడిగారు కూడా లాస్ట్ ఎగ్జామ్లో. అండ్ నౌ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ విచ్ ఈస్ నాట్ ఇన్ కామన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈస్ డిక్రీజెస్. కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే కామన్గా లేదో ఆ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఆ అయాన్ దేంట్లో ఉండాలి? వీక్ ఎలక్ట్రోలైట్లో ఉండాలి, దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఓకే, సో అది నోట్, ఆల్రెడీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏదైతే కామన్గా లేదో అయాన్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా తగ్గుతుందో అనేది ఇప్పుడు చూసాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఒక 1 liter వాటర్ తీసుకొని మీరు సాల్ట్ యాడ్ చేస్తున్నారు. ఆ సాల్ట్ ఏమవుతుంది? అందులో డిజాల్వ్ అయిపోతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ని ఆ 1 liter ఆఫ్ వాటర్ డిజాల్వ్ చేసుకోగలుగుతుంది, దాన్నే ఆ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ అంటాము. ఓకేనా? సాల్యుబిలిటీ అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఆ వాటర్ సాచురేట్ అవుతుంది, దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ. అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్ ఆర్ 1 liter ఆఫ్ aqueous సొల్యూషన్. అంటే 1 liter అయినా కావచ్చు, 100 grams అయినా కావచ్చు. అంటే ఏమవ్వాలి? ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్ ఆర్ 1 liter ఆఫ్ aqueous సొల్యూషన్ వి కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ. అంటే ఒక 1 liter ఆఫ్ సొల్యూషన్లో ఎంత సాల్ట్ డిజాల్వ్ అయి ఉంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్ అయి ఉంది అనేది సాల్యుబిలిటీ చెప్తుంది. సాల్యుబిలిటీని మనం మోల్ పర్ లీటర్లో చెప్తే, సాల్యుబిలిటీని మనం గ్రామ్ పర్ లీటర్లో చెప్తాము. అంటే 1 లీటర్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్ అయ్యి ఉంది అనేది సాల్యుబిలిటీ చెప్తుంది. సాల్యుబిలిటీ అంటే గ్రామ్ పర్ లీటర్. ఓకే, సో సాల్యుబిలిటీ మోల్ పర్ లీటర్ అంటే దీన్ని మోల్ అంటే మీకు తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మోల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గ్రామ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చింది, రైట్? ఇక్కడ ఏమొచ్చింది? గ్రామ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చింది. ఇప్పుడు మోల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. సో ఎస్ అంటే మోల్ ఏదైనా దీన్ని ఇప్పుడు సాల్యుబిలిటీ గ్రామ్ పర్ లీటర్లో ఇచ్చారు, దాన్ని మోల్ పర్ లీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై మాలిక్యులర్ వెయిట్, దాని యొక్క ఆ సాల్ట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వేసి డివైడ్ చేస్తే మనకు అది మోల్ పర్ లీటర్లోకి కన్వర్ట్ అవుతుంది.
ఓకే, ఏదైనా సాల్యుబిలిటీని మోల్ పర్ లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ గ్రామ్ పర్ లీటర్లో ఉన్న సాల్యుబిలిటీ వాల్యూని దాని యొక్క మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే అది మోల్ పర్ లీటర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీకు తెలుసు నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, అండ్ next one is solubility product. The product of concentration of ions of salt in its saturated solution of electrolyte is called as solubility product. అంటే product of concentration of ions of salt in a saturated solution అంటే ఎంత అయితే డిజాల్వ్ అవ్వాలో అంతే డిజాల్వ్ అయితే దాన్ని సాచురేటెడ్ అంటాం. ఓకే, దానికంటే ఎక్కువ డిజాల్వ్ అయినా అండ్ తక్కువ డిజాల్వ్ అయినా, అంటే మనము ఎంత ఫుడ్ తినాలనుకుంటే అంత ఫుడ్ తింటే సాచురేటెడ్. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మెక్కామనుకోండి అదేంటి, సూపర్ సాచురేటెడ్. ఓకే, ఏదో బాగా నచ్చి బాగా మెక్కేస్తారు, అది సూపర్ సాచురేటెడ్. ఓకే, ఎంత కావాలో అంతే తింటే సాచురేటెడ్. కాదు, మీకు బాగా నచ్చింది కొంచెమే పెట్టారనుకోండి, దట్ ఈస్ అన్సాచురేటెడ్. ఇంకా కావాలి అనిపిస్తుంది మనకి, కానీ వాడు కొంచెమే పెట్టాడు, ఏం చేస్తాం, తిట్టుకొని ఉన్నదే తింటాం. సో దట్ ఈస్ వాట్ అన్సాచురేషన్ అంటే మీరు తినేదానికంటే కూడా తక్కువ పెడితే దట్ ఈస్ అన్సాచురేషన్. ఎంత తినగలిగితే అంతే పెడితే దట్ ఈస్ సాచురేషన్. కకృతి పడి ఇంకొంచెం ఎక్కువ తింటే సూపర్ సాచురేషన్. సో సేమ్ ఇలాగే సాల్ట్స్ కూడా ఎంత కరగాలో అంతే ఉంటే, ఎంత డిజాల్వ్ అవ్వాలో అంతే డిజాల్వ్ అయితే దట్ ఈస్ సాచురేషన్. అంతకంటే ఎక్కువ డిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, హీట్ ఇచ్చి, టెంపరేచర్ ఇచ్చి, వాటర్ పోసి ఏదో కథలు పడుతున్నావు, అప్పుడు అదేమైంది దాని యొక్క సాచురేషన్ పెరిగి సూపర్ సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో సూపర్ సాచురేషన్ అంటే ఇది. అండ్ వాట్ ఈజ్ అన్సాచురేషన్? పాపం 1 లీటర్ ఆఫ్ సాల్ట్కి ఒక 10 స్పూన్స్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి ఒక 10 స్పూన్స్ సాల్ట్ వేస్తే అప్పుడు అది సాచురేట్ అవుదాం అనుకుందాం. అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎప్పుడు సాచురేట్ అవుతుంది, దానికి 10 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసినప్పుడు అది సాచురేట్ అవుతుందా అనుకుందాం. కాకుండా మీరు 10 స్పూన్ వేయకుండా బదులుగా మీరు 1 స్పూన్ వేసారు, 1 స్పూన్ సాల్ట్ వేసారు, ఆ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాధపడుతుంది కదా. సో అంటే అదేంటి, అది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అప్పుడు అవుతుంది, అన్సాచురేటెడ్ సొల్యూషన్. నాకు కావాల్సినంత సాల్ట్ ఇంకా ఇయ్యలేదు, నేను కరిగించుకోగలిగే కెపాసిటీ ఉన్నా నాకు సాల్ట్ ఇంకా ఇయ్యలేదు అంటే దట్ ఈస్ అన్సాచురేషన్. అంటే సాచురేషన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇవ్వాలో అంతే అమౌంట్ ఆఫ్ సాల్ట్ దాంట్లో డిజాల్వ్ అవ్వగలిగితే దట్ ఈస్ సాచురేషన్. ఆ సాచురేషన్ పాయింట్లో ఎన్ని అయాన్స్ ఉన్నాయి చూసుకొని ఆ అయాన్స్ యొక్క ప్రోడక్ట్ కనుక మనం ఇక్కడ మెన్షన్ చేస్తే దట్ ఈస్ వీ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, వాట్ ఈస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్? ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్స్ సాచురేటెడ్ సొల్యూషన్. అది ఎలా ఉండాలి, సొల్యూషన్ సాచురేటెడ్ అయి ఉండాలి. ఆ సాచురేషన్ పాయింట్ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు మనకు వచ్చేదే సాల్యుబిలిటీ ప్రోడక్ట్, కేఎస్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ AXBY అనే సాల్ట్ ఉంది అనుకుందాం. AXBY అనే సాల్ట్ ఉంది, ఇది మీరు వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇది X అనే మోల్స్ ఆఫ్ A ఉంది అండ్ Y మోల్స్ ఆఫ్ B ఉంది. సో X మోల్స్ ఆఫ్ A దీనికి ఛార్జ్ Y ప్లస్ వస్తుంది అండ్ Y మోల్స్ ఆఫ్ B దీనికి ఛార్జ్ X మైనస్ వస్తుంది. అండ్ దీని యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ B. సో మనకి కేసీ వాల్యూ ఎలా రాస్తాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. మరి ఇక్కడ రియాక్టెంట్ ఎవరు, AXBY. అది ఏ ఫామ్లో ఉంది, అన్డిజాల్వ్ ఫామ్లో ఉంది. కాబట్టి దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఓన్లీ 1గా కన్సిడర్ చేయాలి. అన్డిజాల్వ్ ఫామ్లో ఉంది, సాల్ట్ ఫామ్లో ఉంది అంటే అదేంటి, దాని యొక్క కాన్సన్ట్రేషన్ 1గా డిజాల్వ్ చేయాలి. అంటే AXBY అనే సాల్ట్ వీక్ ఎలక్ట్రోలైట్ నేను కలుపుతున్నావు. సో ఈ సాల్ట్ ఫామ్ అయింది X ఇంటూ AY ప్లస్ Y ఇంటూ BX మైనస్. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్టే మీకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఇస్తుంది. KSP ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ AY ప్లస్ హోల్ పవర్ X అండ్ BX మైనస్ హోల్ పవర్ Y. దిస్ ఈజ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎక్కడ చూస్తున్నాం, సాచురేషన్ పాయింట్ దగ్గర చూస్తున్నాం. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ సాచురేటెడ్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, there is a relation between solubility and solubility product. సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మనం ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేయబోతున్నాం. సో నౌ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఒక సాల్ట్ని తీసుకున్నాం, AXBY అనే సాల్ట్ని తీసుకున్నాం, వాటర్లో డిజాల్వ్ చేస్తాం. ఓకే, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అందులో వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి కొంత మాత్రమే డిజాల్వ్ అవుతుంది. ఓకేనా, కొంచెం అన్డిజాల్వ్డ్ ఫామ్ కూడా ఉంటుంది, అలాగే కరగకుండా మిగిలిపోయిన పార్ట్ కూడా ఉంటుంది. ఈ డిజాల్వ్డ్ పార్ట్లో ఏమవుతుంది,
కొంత పర్సెంటేజ్ అయాన్స్గా స్ప్లిట్ అవుతాయి. ఓకే, ఏఎక్స్ అనే పార్ట్ ఎంతగా స్ప్లిట్ అయింది, ఎక్స్ మోల్స్ ఆఫ్ ఏ స్ప్లిట్ అయింది, ఇక్కడ వై మోల్స్ ఆఫ్ బీగా స్ప్లిట్ అయిపోయింది, అంటే అయాన్స్గా స్ప్లిట్ అయిపోయింది. అండ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎస్ మోల్ పర్ లీటర్, ఏఎక్స్ బై బీవై ఫస్ట్ స్టార్టింగ్ ఎంత తీసుకున్నావు దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎస్ మోల్ పర్ లీటర్ తీసుకున్నాం. ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అయాన్స్ ఇక్కడ ఫామ్ అయ్యాయి, ఎక్స్ ఆఫ్ ఎస్ ఆల్ఫా మోల్ పర్ లీటర్ ఫామ్ అయ్యాయి, ఇక్కడ వై ఆఫ్ ఎస్ ఆల్ఫా మోల్ పర్ లీటర్ కాన్సన్ట్రేషన్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కేఎస్పి మనం రాస్తున్నాం, కేఎస్పి ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్గా రాస్తున్నాం, ఏ వై ప్లస్ హోల్ పవర్ ఎక్స్ బిఎక్స్ మైనస్ హోల్ పవర్ వై. అండ్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అయాన్, ఇక్కడ ఎంత ఇచ్చారు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, ఎక్స్ ఇంటూ ఎస్ ఆల్ఫా మోల్ పర్ లీటర్, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ ఇంటూ ఎస్ ఆల్ఫా మోల్ పర్ లీటర్ పవర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది బి అయాన్స్వి, వై ఇంటూ ఎస్ ఆల్ఫా మోల్ పర్ లీటర్, ఆ బి ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం పవర్ వై అన్న. దీన్ని మొత్తానికి మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఫైనల్గా ఏమైంది, ఎక్స్ పవర్ ఎక్స్ వై పవర్ వై, ఇక్కడ రెండిట్లో కూడా ఎస్ ఉంది రైట్, ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఆల్ఫా కూడా ఉంది, ఆల్ఫా ఇస్ ద డిసోసియేషన్ కాన్స్టెంట్, ఆల్ఫా పవర్ ఎక్స్ ప్లస్ వై. ఆల్ఫా అనేది మీకు ఒకవేళ క్వశ్చన్లో ఇస్తే ఈ ఫార్ములా వాడండి, ఒకవేళ క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు అప్పుడు మీరు ఈ ఫార్ములా వాడండి, ఆల్ఫా వాల్యూ 1గా కన్సిడర్ చేస్తే మీరు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, క్వశ్చన్లో మీకు ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు, సో అంటే ఆల్ఫా వాల్యూ 1గా కన్సిడర్ చేస్తే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, కేఎస్పి ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎస్ వై పవర్ వై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎస్ అంటే సాల్యుబిలిటీ, కేఎస్పి అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్. వాటి అయాన్స్తో రిలేషన్ ఇలా ఉంటుంది, ఎక్స్ పవర్ ఎక్స్ వై పవర్ వై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు మనకి కొన్ని రకాల సాల్ట్స్ని అబ్జర్వ్ చేద్దాం, 1:1 టైప్, 2:1 టైప్ అండ్ 1:3 టైప్, 2:3 టైప్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ అండ్ సాల్యుబిలిటీ వాటి మధ్య రిలేషన్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఒక టైప్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి, 1:1 టైప్ సాల్ట్ అండ్ 1:2 టైప్ సాల్ట్స్ ఉన్నాయి, 2:1 టైప్ సాల్ట్స్ ఉన్నాయి. వీటి యొక్క సాల్యుబిలిటీ ఎలా వస్తుందో చూద్దాం. 1:1 టైప్ అంటే ఏంటి, అక్కడ కేటయాన్ కూడా 1 మోలే ఉండాలి, అంటే 1 ఉండాలి, సిఎల్ ఆనయాన్ కూడా 1 ఉండాలి, కేటయాన్ ఆనయాన్ 1:1 రేషియోలో ఉండాలి. ఇక్కడ చూడండి AgCl 1 Ag 1 Cl 1:1 రేషియో, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా 1 అయి ఉంది, వై వాల్యూ కూడా 1 ఉంది. మీకు ఫార్ములా ప్రకారం రాస్తే కేఎస్పి ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎస్ వై పవర్ వై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, 1 పవర్ 1 1 పవర్ 1 ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 + 1 ఏమొస్తుంది అప్పుడు, ఎస్ పవర్ 1 + 1 అంటే కేఎస్పి వాల్యూ ఏమొస్తుంది, S² వచ్చింది. ఆ ఫార్ములా ప్రకారం కాకుండా యాజ్ పర్ థియరీ ప్రకారం రాస్తే ఇలా ఉంటుంది. సో AgCl అనే ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ డిసోసియేట్ అయింది. ఎలా డిసోసియేట్ అయింది, సిల్వర్ ప్లస్ అండ్ Cl మైనస్గా డిసోసియేట్ అయింది. ఇక్కడ ఎస్ మోల్స్ డిసోసియేట్ అయితే ఇక్కడ ఎస్ మోల్స్ ఆఫ్ Ag ప్లస్ ఇక్కడ ఎస్ మోల్స్ ఆఫ్ Cl మైనస్ ఫామ్ అయింది అనుకుందాం. కేఎస్పి రాస్తున్నాం, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ Ag ప్లస్ ఇంటూ Cl మైనస్, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎంత ఉంది S అండ్ Cl మైనస్ కాన్సన్ట్రేషన్ కూడా S మోల్స్ పర్ లీటర్ ఉంది. ఓకే, సో S ఇంటూ S ఈస్ S². సో కేఎస్పి ఫర్ 1:1 టైప్ ఆఫ్ సాల్ట్ మనకి ఏమొచ్చింది, కేఎస్పి వాల్యూ S² అండ్ S ఈక్వల్ టు √KSP. నౌ 1:2 టైప్ సాల్ట్ కూడా సేమ్ అలాగే చూడండి, ఫార్ములాలో డైరెక్ట్ వేసేయండి, ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో 2 రాస్తే ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, వాట్ ఈస్ ద ఫార్ములా, కేఎస్పి ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ వై పవర్ వై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఎక్స్ ప్లస్లో 1 పెట్టాము, 1 పవర్ 1, వై ప్లస్లో 2 పెట్టాము, 2 పవర్ 2 ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, దట్ ఎస్ టు ద పవర్ ఆఫ్ ఈస్ 1 + 2. సో ఏమొస్తుంది ఇక్కడ, కేఎస్పి ఈక్వల్ టు 4s³ వచ్చింది రైట్. సో S ఈక్వల్ టు √KSP/4 ఈ ఫైనల్ ఫార్ములా. ఒక సాల్యుబిలిటీ కావాలనుకుంటే ఈ ఫార్ములా యూస్ చేయండి, సాల్యుబిలిటీ ఇచ్చి అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేయండి ఫర్ 1:2 టైప్ సాల్ట్ అయితే. ఒకవేళ మీరు థియరీ ప్రకారం వెళ్తే, సో lead iodide lead 2+ అండ్ 2I- విడిపోయింది. సో ఇక్కడ 1 మోల్ ఉంది కాబట్టి 1s రాసాను, అండ్ 2I- ఉంది కాబట్టి అక్కడ ఏం రాయాలి, 2 మోల్స్ రాయాలి. ఓకే, సో నా యూ సీ ఇక్కడ చూడండి, lead iodide S మోల్స్ ఉంది, ఇక్కడ lead 2+ ions S మోల్ పర్ లీటర్ ఉంది, 2 iodide ions ఉన్నాయి కాబట్టి 2s మోల్ పర్ లీటర్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు కేఎస్పి అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్గా రాస్తున్నాను. కేఎస్పి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ lead 2+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I- హోల్ పవర్
2. లెడ్ 2 ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇక్కడ S. I మైనస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత 2S. S ఇంటూ 2S హోల్ స్క్వేర్ ఏమవుతుంది KSP ఈక్వల్ టు 4S క్యూబ్ అవుతుంది. KSP వాల్యూ ఈస్ యో 4S క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 1:2 టైప్ అయిపోయింది. ఇప్పుడు 1:3 టైప్ కానీ అది 1:2 అయినా 2:1 అయినా సేమ్ వాల్యూ వస్తుంది. మీకు ఇక్కడ రాసాను 2:1 టైప్కి ఎగ్జాంపుల్ ఏంటి H2S అండ్ సిల్వర్ కార్బోనేట్ Ag2CO3. ఈ రెండింటికి కూడా సేమ్ ఫార్ములా, ఎందుకంటే 2:1 అయినా 1:2 అయినా సేమ్ అదే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1:3 టైప్ సాల్ట్. 1:3 టైప్ సాల్ట్ అంటే ఇక్కడ కేటయాన్ 1 ఉండాలి అండ్ యానయాన్స్ 3 ఉండాలి. ఎగ్జాంపుల్ ఫర్ 1:3 టైప్ సాల్ట్ ఈస్ అల్యూమినియం ట్రైహైడ్రాక్సైడ్. ఇక్కడ చూడండి. అండ్ ఈ ఫార్ములాలో మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది X⁴X Y⁴Y S⁴X+Yలో X ప్లేస్లో 1 పెట్టండి, Y ప్లేస్లో 3 పెట్టండి. 1⁴1 3⁴3 అండ్ S⁴1+3 ఏమవుతుంది KSP ఈక్వల్ టు 27 ఇంటూ S⁴4. 3 క్యూబ్ అంటే 27 కదా, S⁴1+3 అంటే S⁴4 అవుతుంది. KSP ఈక్వల్ టు 27 S⁴4. ఇక్కడ సాల్యుబిలిటీకి అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఇది. మీకు సాల్యుబిలిటీ ఇచ్చి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేయండి. ఒకవేళ మీకు KSP వాల్యూ ఇచ్చి సాల్యుబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేయండి. S ఈక్వల్ టు √4 KSP/27. ఓకే, సో ఒకసారి థియరీ ప్రకారం ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అల్యూమినియం ట్రైహైడ్రాక్సైడ్ డిసోసియేట్ ఇంటూ 1 అల్యూమినియం 3+ ion అండ్ 3 హైడ్రాక్సైడ్ మైనస్ ions. ఓకే, సో ఇక్కడ S మోల్స్ ఆఫ్ అల్యూమినియం ట్రైహైడ్రాక్సైడ్, S మోల్స్ ఆఫ్ అల్యూమినియం 3+ and 3S మోల్స్ ఆఫ్ OH- ions ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అనుకుందాం. ఓకే, కాన్సన్ట్రేషన్ ఎలా రాస్తావు, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్గా రాస్తున్నాం. KSP ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్యూమినియం 3+ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- హోల్ పవర్ 3 రాస్తున్నాం. ఎందుకు ఇక్కడ కోఫిషియంట్ ఎక్కడ ఉంది 3 ఉంది, అది పవర్ అవుతుంది కదా. నెక్స్ట్ అల్యూమినియం కాన్సన్ట్రేషన్ S, OH- ion కాన్సన్ట్రేషన్ 3S హోల్ క్యూబ్. S ఇంటూ 3S హోల్ క్యూబ్ ఏమవుతుంది 3 క్యూబ్ మీకు 27 వస్తుంది. S ఇంటూ S క్యూబ్ ఈస్ S⁴4 అవుతుంది. దెన్ KSP వాల్యూ ఈస్ 27 ఇంటూ S⁴4 అవుతుంది. ఇదేంటి ఏ టైప్ ఆఫ్ సాల్ట్కి 1:3 అయినా 3:1 అయినా సేమ్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 2:3 టైప్. 2:3 టైప్కి ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. As2S3 సిల్వర్ సల్ఫైడ్ అండ్ యాంటిమోనీ సల్ఫైడ్, బిస్మత్ సల్ఫైడ్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటి యొక్క KSP డైరెక్ట్ ఫార్ములా ప్రకారం రాయాలంటే ఇక్కడ X వాల్యూ 2 అండ్ Y వాల్యూ 3 అనుకుంటే, సో X⁴X Y⁴Y S⁴X+Y. 2⁴2 అంటే 4, 3⁴3 అంటే 27, 4 ఇంటూ 27 ఎంత వస్తుంది 108 వస్తుంది. 108 S⁴5. దెన్ S ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 5th KSP/108 అవుతుంది. ఓకే, మీరు థియరీ ప్రకారం వెళ్ళాలనుకుంటే As2S3 అనేది 2 మోల్స్ ఆఫ్ As3+ ఫామ్ అయింది. అక్కడ 3 మోల్స్ ఆఫ్ సల్ఫైడ్ అయాన్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, నా యూ సీ 3 మోల్స్ ఆఫ్ సల్ఫైడ్ అయాన్స్ ఫామ్ అయ్యాయి. KSP రాసాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్సెనిక్ ఇంటూ కాన్సన్ట్రేషన్ సల్ఫైడ్ అయాన్స్, రెండింటి అయాన్స్ యొక్క ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాము. ఆర్సెనిక్ అయాన్స్ ఎన్ని మోల్స్ ఉంది 2S మోల్స్ ఉంది. అండ్ సల్ఫైడ్ అయాన్స్ ఎన్ని మోల్స్ ఉంది 3S మోల్ ఉంది. ఇక్కడ పవర్ 2 ఎందుకు వచ్చింది, కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి. ఇక్కడ పవర్ 3 ఎందుకు వచ్చింది, అక్కడ కోఫిషియంట్ 3 ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2S అన్నాను, రైట్. అండ్ ఇక్కడ 3 మోల్స్ అన్నాను కాబట్టి 3S అన్నాను. 2S ఆర్సెనిక్ అయాన్ కాన్సన్ట్రేషన్, 3S అనేది 3 ఇంటూ S అనేది అక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ సల్ఫైడ్ అయాన్స్. సో 2S హోల్ స్క్వేర్ 3S హోల్ క్యూబ్ మళ్ళీ చేయండి. 2 స్క్వేర్ ఈస్ 4, 3 క్యూబ్ ఈస్ 27, 27 ఇంటూ 4 ఈస్ 108, S⁴2 S⁴3 S⁴2+3 which is equal to S⁴5. So KSP equal to 108 into S⁴5. Okay, this is about solubility and solubility product మధ్యలో రిలేషన్. సో అన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్కి చూస్తాం. ఇప్పుడు అయానిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఇందాక మనకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఎక్కడ చూస్తామని చెప్పాను, ఓన్లీ సాచురేటెడ్ సొల్యూషన్స్కి మాత్రమే అప్లికేబుల్. సాచురేటెడ్ సొల్యూషన్లో ఎన్ని అయాన్స్ అయితే డిజాల్వ్ ఉన్నాయో అది మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. కానీ అయానిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఆల్ టైప్స్ ఆఫ్ అయాన్స్కి ఇది అప్లికేబుల్. KIP అనేది అయానిక్ ప్రోడక్ట్ అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్కి కూడా అప్లై చేయొచ్చు, సాచురేటెడ్ కూడా అప్లై చేయొచ్చు, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ కూడా అప్లై చేయొచ్చు. సో వాట్ ఈజ్ అయానిక్ ప్రోడక్ట్? ద ప్రోడక్ట్ ఆఫ్ అయానిక్ కాన్సన్ట్రేషన్ ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ వి కాల్డ్ యాజ్ అయానిక్ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇది సేమ్ డెఫినేషనే. అక్కడ కాకపోతే అది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఓన్లీ సాచురేటెడ్ సొల్యూషన్కి మాత్రమే అప్లికేబుల్, అండ్ అయానిక్ ప్రోడక్ట్ అంటే ఆల్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్కి అప్లికేబుల్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ అయాన్స్ని మనం కన్సిడర్ చేయాలి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఓన్లీ సాల్యుబుల్ అయిన అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మాత్రమే అక్కడ కన్సిడర్ చేస్తున్నాం.
ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని కన్సిడర్ చేస్తున్నాం. అది తేడా. అయానిక్ ప్రోడక్ట్ అంటే అన్నీ వచ్చేస్తాయి అందులోకి, అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఓన్లీ సాచురేటెడ్ ఫామ్లో అంటే ఓన్లీ సాల్యుబుల్గా అయిన అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషనే వస్తే అది సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఇదేంటి అయానిక్ ప్రోడక్ట్. ద ప్రోడక్ట్ ఆఫ్ అయానిక్ కాన్సన్ట్రేషన్ ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ ఏమొస్తాయి, ఆల్ టైప్స్ ఆఫ్ అయాన్స్ అనేవి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ లైక్ సూపర్ సాచురేటెడ్, సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ అన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్కి ఇది అప్లికేబులే. ఫర్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏఎక్స్ బీవైకి కేఎస్పి ఎలా రాస్తాము, కేఎస్పి ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ వై ప్లస్ హోల్ పవర్ ఎక్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎక్స్ మైనస్ హోల్ పవర్ వై. ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ రాసినట్టే అయానిక్ ప్రోడక్ట్ రాస్తాము. నెక్స్ట్ వన్, అయానిక్ ప్రోడక్ట్కి అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు సపోజ్ అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ తగ్గింది అనుకుంటే అది సూపర్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఓకే, అయానిక్ ప్రోడక్ట్ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి అది సాచురేటెడ్ సొల్యూషన్. ఈ రెండు కేసులలో ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ అనేది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కంటే తగ్గింది, కేఐపి ఈజ్ లెస్సర్ దెన్ కేఎస్పి అయితే నో ప్రెసిపిటేషన్. అండ్ ఇది అన్సాచురేషన్ కండిషన్లో ఇది అప్లికేబుల్. సాచురేటెడ్ సొల్యూషన్కి అయితే కేఐపి ఈక్వల్ టు కేఎస్పి. ఫర్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్లో అయానిక్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎంత కరగాలో దానికంటే ఎక్కువ కరిగిపోయినాయి అయాన్స్. అవన్నిటిని మీరు కన్సిడర్ చేస్తే ఐపీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, కేఐపి వాల్యూ అనేది పెరుగుతుంది. సో అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ ఎక్కువ ఉంది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కంటే, అంటే కరగవలసిన దానికంటే అయాన్స్ ఇంకా ఎక్కువ అందులో డిజాల్వ్ అయిపోయినాయి. టెంపరేచర్ హీట్ ఇచ్చి ఇంకా ఎక్కువ డిజాల్వ్ చేస్తాం. సో అప్పుడు అక్కడ ప్రెసిపిటేషన్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ అది టెంపరేచర్ నార్మల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఎంత అమౌంట్ అయితే ఎక్సెస్గా సాల్యుబుల్ అయిన అయాన్స్ మళ్ళీ చల్లబడినప్పుడు సొల్యూషన్ మళ్ళీ తిరిగి బ్యాక్గా సాల్ట్ ఫామ్లో మళ్ళీ ప్రెసిపిటేట్ అవుతాయి. అండ్ ఈ కేసులో ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు కేఐపి వాల్యూ అనేది కేఎస్పి కంటే ఎక్కువ ఉంటే. ఒకటే గుర్తుపెట్టుకోండి, అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ ఎక్కువ ఉంటే అది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, తక్కువ ఉంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్, ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్గా ఉంటే saturated solution. Okay, for unsaturated solution KIP value is lesser than KSP. For saturated solution KIP is equal to KSP. For super saturated solution is KIP is greater than KSP. So ఈ కండిషన్లో మనకి precipitation ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే.